అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ అడ్డంగా బుక్కయ్యారా? ఆధారాలను ఎఫ్బీఐ సేకరించిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించి చర్యలకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. సోలార్ విద్యుత్ వ్యవహారంలో గౌతమ్ అదానీ జగన్ ముడుపుల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకున్న ఒప్పందంలో రేటు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు ముందు ఏ రాష్ట్రం ఆసక్తి చూపించలేదు. సెకీ ఒప్పందాన్ని చూపించి విదేశీ సంస్థల నుంచి 25,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్న అదానీ గ్రూప్ తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికాలోని ఫండింగ్ ఏజెన్సీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే అదానీ అప్పటి ఏపీ సీఎం జగన్ తో సంప్రదింపులు జరిపి యూనిట్ ను ₹2.40 కొనుగోలు చేశారు. అదానికి గుజరాత్ లో ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తును ఏపీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పీపీఐలను కుదుర్చుకున్నారు. గుజరాత్ నుంచి విద్యుత్తును సరఫరా చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జీలతో పాటు వీలింగ్ ఛార్జీలు కూడా కలుపుకుని సుమారు యూనిట్ కు ₹4.50 వరకు పడుతుందని అప్పట్లోనే టీడీపీ పీఎస్సీ చైర్మన్, నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. కేశవ్ చేసిన ఆరోపణలపై వైసీపీ పెదవి విప్పలేదు. ఈ వ్యవహారంలో జగన్ కు ముడుపులు ముట్టాయని గతంలోనే టీడీపీ ఆరోపించింది. 2021 సెప్టెంబర్ 12వ తేదీన అదానీ కుటుంబం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో వాలిపోయింది. ఆ తర్వాతే 7,000 మెగావాట్ల సోలార్ పవర్ ను కొనుగోలు చేసేందుకు అదానితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో అప్పట్లో జగన్ కు 1,750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని ఇప్పుడు తాజాగా అమెరికాలో నమోదైన కేసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎఫ్బీఐ సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించిందని కూడా చెబుతున్నారు. అమెరికాలో చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. కేసు నమోదు చేయాలంటే సరైన సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదయ్యే అవకాశం లేదు. దీంతో టీడీపీ కీలక నేతలు అమెరికాలో ఎఫ్బీఐ వద్ద ఉన్న ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. జగన్ బినామీలకు అప్పట్లో 1,750 కోట్ల రూపాయలు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చాయని టీడీపీ కీలక నేతలు చెబుతున్నారు. దీంతో పాటు సాగర్ అదానీ ఫోన్లో ఉన్న కీలక ఆధారాలను కూడా సేకరించారని తెలిసింది. ఈ డీలుకు సంబంధించి అమెరికాలోని ఫండింగ్ ఏజెన్సీల ప్రతినిధులు సాగర్ అదానీ, జగన్ మనుషుల మధ్య జరిగిన కొంత చాట్ను కూడా ఎఫ్బీఐ తన చార్జ్ షీట్ కు అనుబంధంగా అక్కడ కోర్టులో ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి ఆధారాలను సేకరించాలనే అంశంపై టీడీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్తున్న రాష్ట్రంగా ఏపీని మార్చామని, అయితే జగన్ విధానాల కారణంగా విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. పాత ఒప్పందాలు రద్దు చేసుకోవడం, ఎక్కువ ధరకు కొత్త ఒప్పందాలు చేసుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తా ఉన్నాం. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. మన రాష్ట్రకు సంబంధించిన వాళ్ళ మీద ఒక అమెరికా లాంటి దేశాల్లో ఈ కేసులకు సంబంధించి వాటిలో మన రాష్ట్రం పేరు రావటం, ఫలానా 19 నుంచి 24 అనేది రావటం, ఆ టైంలో ఫలానా ముఖ్యమంత్రికి లేకపోతే ఆఫీస్కి లేకపోతే సరే ఇంత పెద్ద ఎత్తున ముడుపులు మారినాయి అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఏ విధంగా 9 సార్లు ఛార్జీలు పెంచారు, అస్తవ్యస్తం చేశారు విద్యుత్ వ్యవస్థని. ఇట్లా ఏందని పరిశీలిస్తే ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఓదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి అనమాట. మా అధికారులు కానీ వీళ్ళు కానీ లీగల్ టీం కానీ అన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మన రాష్ట్రంలో తయారవుతున్న రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ విండ్ కానీ తయారవుతుంటే ఆ పవర్ని తీసుకొని ప్రజలకు అందించకుండా వీటిని ఆపి, కక్షపూర్వకంగా ఆపి బయట ఉన్న పవర్ని ఎక్కువ రేట్లతో కొన్నారు. ఏదైనా పొరపాట్లు జరుగుంటే కనుక తప్పకుండా దాని మీద ప్రభుత్వం తగు విధంగా చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత ఏపీలో జగన్పై కేసు నమోదు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయనపై కేసు నమోదు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విచారణ ప్రారంభించాలన్నా కూడా గవర్నర్ అనుమతి అవసరం. పూర్తి సాక్ష్యాధారాలు లభ్యమైతే తప్పనిసరిగా జగన్పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేయొచ్చని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది.